హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నేరుగా కనబడుతుంది కదా ఆ చెట్టు వెనకాల ఆ మౌంటైన్, దాని పేరు పులిగుండు. ఒక 2 రాక్స్ కలిపి ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు మనం అక్కడికి వెళ్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా దీనికి చిన్ కట్ అని లేదు, సో విండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎక్కువ. నాకు ఇన్స్టా 360 భయంగా అనిపిస్తుంది, ఎక్కడ పడిపోతుందో అని. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, కానీ దీని ఫుటేజ్ మాత్రం చాలా బాగా వస్తుంది. దానికి దీనికి 2 ఆడియో ఒకటే. హెల్మెట్ లోపల సెటప్ చేశాను. ముందు ఇక్కడ రోడ్ చాలా వరస్ట్గా ఉంది. ఆహా, ఏముంది ఈ రోడ్డు, తీరా అసలైన రోడ్ అంటే. హాయ్. బా, ఏముంది చూడండి ఈ రోడ్డు. వెళ్తే 120, 130. నైస్ రోడ్. రైట్ సైడ్ ఉంది. ఈ రోడ్ చూడండి, అసలు చెట్లు. బా, ఇక్కడ ఒక రైట్ టర్న్ వస్తుంది, మ్యాప్స్ లో కూడా చూపిస్తుంది చూడండి. సో ఈ బస్ స్టాప్ వరకు కూడా మీకు పెనుమూరు వెళ్ళే బస్సులు ఉంటాయి. చిత్తూరు నుంచి మీరు వచ్చినా కూడా పెనుమూరు వెళ్ళే బస్సులు ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ రూట్లో వెళ్ళొచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద రాక్ అనుకుంటా. మనం ఒక యూటర్న్ తీసుకొని ఆ సైడ్ వెళ్ళి పార్క్ చేసి ఇంకా హైకింగ్ స్టార్ట్ చేద్దాం. రెండిటి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, కింద ఇక్కడ పెద్ద గుడి ఉంది. అనా పులిగుండి ఇదే, ఇటు సైడ్ వెళ్ళొచ్చా అటు సైడ్ అనా? దగ్గర అదే అదే కిందే. ఓకే, క్రౌడ్ ఉంటారు కదా ఇప్పుడు? ఉంటారా జనాలు? సరేనా, థ్యాంక్ యూ. కౌస్ మ్యాన్. ఓ, ఈ కౌస్ చాలా డేంజరస్గా ఉంది. నైస్. రోడ్ చాలా చిన్నది, ఏదైనా వెహికల్స్ వస్తే డబుల్ వెహికల్ టర్నింగ్ అయితే చాలా కష్టం. ఇక్కడ బైక్స్ ఓకే. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం మౌంటైన్ హై ఉంది చూడండి మీరు. జనాలు వెళ్తున్నారు, పర్లేదు. కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. మనుషులు ఉంటారు, సంతోషం. ఇంకా వెళ్తుంది అనుకుంటా బైక్స్. సో వెళ్ళి ఫైనలీ పులిగుండుకి అయితే రీచ్ అయిపోయాం. వ్యూ అయితే అసలు అదిరిపోయింది చూసుకుంటే. ఇంకా పైన ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను. ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ ఒక దారి ఉంది. తెలిసి ఈ సైడ్ వెళ్ళి చూద్దాం. ఇదేలేండి ఎంట్రన్స్. ఇక్కడ మెట్లు ఉన్నాయి.
బా దారి అయితే మామూలుగా లేదు. ఒక ఫోన్ పట్టుకొని ఎక్కాలంటే కష్టమే. చూడండి ఎలా ఉంది దారి. వ్యూ మాత్రం హైలైట్ గా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే ఉంది. ఇది చూస్తే నేనైతే షూ తీసేసాను, కానీ మీరు ఆ మిస్టేక్ చేయొద్దండి. ఇక్కడ సాయిబాబా, వినాయక స్వామి అండ్ ఇతర దేవుళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ పాయింట్ దగ్గరకు వచ్చాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్పాట్కి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి యాక్చువల్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే ఇటు సైడ్ ఇక్కడ ఈ డోర్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్తారు. ఇంకా ఇక్కడ నుంచి మీకు చాలా స్టిఫ్ గా ఉంటుంది ప్లేస్ అంతా. ఇక్కడ నుంచి కూడా చూస్తే మీరు ఆల్మోస్ట్ వ్యూ అంతా హైలైట్ గా ఉంది. 360 degrees టర్న్ చేసి అసలు మెట్లు కూడా లేవు. అండి వెళ్దాం. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా నిటారుగా ఉంది. హెడ్ తగిలేటట్లు. వావ్, ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ అని చెప్పాలి. ఈ రైట్ సైడ్లో ఉన్న కంబీలు సపోర్ట్ తీసుకుందామంటే ఆలోచన మానుకోండి. అది చాలా వండరబుల్గా ఉంది. పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. వావ్, షూస్ ఇప్పేయడం వల్ల ఈ రాళ్ళు అంతా భలే గుట్టుకుంటుంది. ఓకే, మళ్ళీ ఇది చెప్పాలంటే యాక్చువల్ ఫస్ట్ స్టాప్ అన్నమాట. ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, గబ్బిలాల సౌండ్లు అయితే వస్తున్నాయి ఇక్కడ. ఓ షట్. మా పోను పోను మరీ డార్క్ అయిపోతుంది ఇది. తెలిసి ఓ షట్. ఎంత గబ్బిలాల పెంట ఉంది కింద. ఆల్మోస్ట్ ఇది మరీ ఒక మనిషి వెళ్ళే అంత ఇరుగ్గా ఉంది. ఒకటి వెళ్తే ఒకటి రాలేడు. మరీ ఇలా ఉంటే జనాలు వస్తే ఏం చేస్తారు ఇక్కడ? మీరు చూడండి, అది మొత్తం గబ్బిలాల సౌండ్. ఊరిని లాస్ట్ తీసుకోవడం బెటర్. ఊరిని ఇది ఎలా ఎక్కేది? ఇది ఎలా ఉందంటే అటు కిందకి పోలేను, ఇటు పైకి రాలేను. ఎంత ప్లాస్టిక్ చూడండి. మన వల్ల యాడికి పోయినా మారరు. ప్లాస్టిక్ వేస్టేజ్ మాత్రం అక్కడ ఎండ్లో అయితే వెళ్తుంది. ఓ షట్, కొంచెం వెనకాల పడితే కింద పడిపోయేలా ఉన్నాను. ఈ మెట్లు మరి దారుణంగా ఉంది. ఓకే, గాలి అయితే మామూలుగా రావట్లేదు. చూడు, తల పైన స్టోన్ ఎక్కడైనా ఎక్కడ కొడితే ఏమంటుంది ఇక్కడ? వెరీ డేంజర్.
ఈడ మెట్లు ఉన్నాయి చూడండి, ఇది ఆడికి వెళ్తున్నాయేమో. ఫస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాం. క్లాస్ట్రోఫోబిక్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుందాం. కాసేపటికి నేర్పోయింది కదా రెడీ. ఈ సెటప్ అంతా లేకపోతే ఇంకా ఈజీగా ఎక్కేయచ్చు అనుకోండి. తెలుగా తమిళ బ్రో? చాలా మంది చెన్నై నుంచి వస్తున్నారు, అప్పుడే కూడా ఒక బ్యాచ్కి వెళ్తారు, చెన్నై బ్యాచ్. ఎక్కడ మీరు ఎక్కుతున్నారు? పైన ఉంటారు వాళ్ళు. చూస్తే నందీశ్వరుడు ఉన్నాడు, మన శివుడు. కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది. పైన గుడులు ఉన్నాయి ఇక్కడ. అలాగే దానికి కుడివైపున ఇంకో అమ్మవారి విగ్రహము. పేరైతే ఇక్కడ రాసి పెట్టలేదు. ఆ నవగ్రహాలు. ఇక్కడ వర్షం పడితే షెడ్ మాత్రం లేదు, తడిచిపోతాం. ఏదైనా రాయి కిందకి వెళ్ళాల్సిందే. నన్ను అడిగితే ఇది చాలా లాంగ్ టేకింగ్ ట్రెక్ అని అయితే చెప్పను నేను, కానీ షార్ట్గా ఉన్నా కొంచెం అడ్వెంచరస్గా ఉంది. మీడియం కంటే కొంచెం ఎక్కువే. కింద భాగం నేను చెప్పా కదా, సెంటర్ వరకు అదే గుళ్ళు ఉన్నాయి కదా చూడండి, అక్కడ వరకు ఓకే. దాని తర్వాత సినిమా కనబడింది నాకు. ఈ బ్రిడ్జ్ చూసారా ఏం సపోర్ట్ ఉన్నదానికి? చుట్టుపక్కల ఈ చిన్న చిన్న థ్రెడ్స్ అండ్ దాని బేస్మెంట్ చూడండి ఎంత చిన్న కంబితో పెట్టారు. అటు సైడ్ కూడా ఇలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అంతే, గుడులు అయితే ఏం లేవు. అది పార్వతి గుండు అంటారు, ఇది పరమేశ్వర గుండు. చెప్పులు వేసుకోవచ్చాను, కింద గుడికాడ అందరూ ఇప్పేస్తా అంటే ఇప్పేసాను. ఓకే, ఎప్పుడు చాలా మంది బ్యాచ్ వచ్చారు ఇక్కడ. ఇంకెక్కడితో ఏం చేసుకుందాం, కిందకి వెళ్తున్నాం. ఇంకా అదే గోతో వెళ్ళాలి.